వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సీఎం రేవంత్తో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో 10 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. 1-to-1గా రేవంత్ రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ ప్రచార నేపథ్యంలో ఆసక్తికరంగా ఈ భేటీ చోటు చేసుకుంది. మంత్రి పదవి ఆశిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. పలుమార్లు మంత్రి పదవిపై బహిరంగంగానే కామెంట్స్ చేశారు రాజగోపాల్. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన మంత్రి పదవి హామీ నెరవేర్చాల్సిందేనంటూ రాజగోపాల్ రెడ్డి పట్టుపట్టినట్లుగా తెలుస్తోంది. తమ్ముడు రాజగోపాల్కు మంత్రి పదవి ఇస్తే వెంకట్రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగిస్తారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిసినట్లుగా రాజగోపాల్ రెడ్డి వర్గీయులు చెప్తూ ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏంటంటే ఉప్పు నిప్పులాగా ఉన్నారని చెప్పాలా, లేకపోతే ఒకే పార్టీలో ఉన్నటువంటి వైరువర్గాలని చెప్పాలా? ఏ విధంగా చూడాలి? దీనికి సంబంధించి అధిష్టానం హామీ ఇచ్చినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి నుంచి క్లియరెన్స్ లేదు మంత్రి పదవికి సంబంధించింది అనేటువంటి మాట. ఈ ఇరువురి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పరంగానే కాకుండా. ఏంటి ఎలా చూడాలంటారు ఈ భేటీని? ఏదైతే అసెంబ్లీ ఛాంబర్లో సీఎం ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ఛాంబర్లో ప్రత్యేకంగా 10 నిమిషాల పాటు రేవంత్ రెడ్డి అలాగే రాజగోపాల్ రెడ్డి కలవడం, 10 నిమిషాలు అంటే ఎవరు లేకుండా ఇద్దరే కలిసి మాట్లాడడం రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా అయిన పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం ఇదొక అంటే పొలిటికల్ హీటును పెంచిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే గత కొన్ని రోజులుగా దాదాపు ఆయనకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఏదైతే ఎంపీ ఎలక్షన్స్లో హామీ ఇచ్చినారో ఆ హామీ ఇచ్చిన తర్వాత కూడా మరి అక్కడ ఎంపీ గెలిచినాడు, దాని తర్వాత మంత్రి పదవి రాలేదు. సో ఇప్పటికే పలుమార్లు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అక్కడ ఆయన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆయన రూలే అక్కడ పనిచేస్తుంది. పలుమార్లు రేవంత్ రెడ్డి పైన కామెంట్ చేశారు, నేను సీఎం అవుతాను, నాకు అంటే మునుగోడుకు సంబంధించినటువంటి ప్రజలు మునుగోడును చూసుకోండి, నేను మొత్తం తెలంగాణను చూసుకుంటాను అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. అవన్నీ అంటే ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని ఘాటు విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఒక్కసారిగా ఈ భేటీ తర్వాత ఇవన్నీ కూడా మరి ఇదైపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది, సద్దుమణిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఒక్కసారిగా వీళ్ళిద్దరూ కలవడం, ఈ మధ్యకాలంలో చేసినటువంటి కామెంట్స్ అన్నీ కూడా సద్దుమణిపోవడం. సో ముఖ్యంగా మరి రాజగోపాల్ రెడ్డి ఎందుకు కలిశారు అనే దానిపైన చర్చ జరుగుతుంది. సో దీంట్లో చాలా కీలక విషయాలు కూడా మరి చర్చించినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే మునుగోడుకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్టులు కావచ్చు, అలాగే ఆర్థిక వనరుల విషయంలో గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి అన్నాడు, అంటే నా నియోజకవర్గానికి నిధులు కరెక్ట్గా రావట్లేదు అని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ నిధుల కోసం కలిశారు, దానికి ఒక వినతి పత్రం కూడా అందించారు అనేది కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ఏదైతే ఈ మధ్యకాలంలో మరి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇటు మరి ఆయనకు సంబంధించినటువంటి శాఖకు కొంత దూరంగా ఉన్నారు. ఒకవేళ మరి అధిష్టానం కూడా సూచించినట్టు తెలుస్తూ ఉంది, అటు ఒకవేళ ఇద్దరికి అన్నదమ్ములు ఒకే దాంట్లో అంటే మంత్రివర్గంలో అన్నదమ్ములు ఉండేటువంటి అవకాశం లేదు. వెంకటరెడ్డికి ఆ పదవి నుంచి తీసేసి అది రాజగోపాల్ రెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఎవరో ఒకళ్ళకైనా ఆయన క్లారిటీ ఇచ్చినట్లుగా కూడా సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కింద చర్చ నడుస్తుంది. అలా కాదు, నేను పార్టీ మారేటప్పుడే అధిష్టానం వద్ద నేను ప్రామిస్ తీసుకున్నాను, అన్నతో నాకు ముడిపెట్టవద్దు అని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. గత ఆయన నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ఆయన మీద మాట్లాడినటువంటి మాటలు, వీటన్నిటిని బేరీజ్ వేసుకుంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఆయన వ్యవహరిస్తున్నటువంటి విధానంలో కావచ్చు, ఎంతవరకు రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉంటుంది మంత్రివర్గంలో అనేటువంటి ఆయన చిరకాల కోరిక నెరవేరుతుందా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అని కూడా ఆయన వర్గీయులు చెప్తున్నటువంటి మాట చూడొచ్చంటారా? అలాగే డెఫినెట్గా అంటే ఇప్పుడు ఏదైతే అసంతృప్తితో ఉన్నాడో రాజగోపాల్ రెడ్డి, ఆ అసంతృప్తిని మొత్తం కూడా తుడిచేయడానికే ఈ మీటింగ్ పెట్టారు. అంటే 10 మినిట్స్ దాదాపు 1-to-1 ఇద్దరు మాట్లాడుకున్నారు. రాజకీయం మొత్తం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయం కావచ్చు, అలాగే మునుగోడుకు సంబంధించినటువంటి రాజకీయ విషయాల్లో కూడా చాలా సుదీర్ఘంగా చాలా కీలక విషయాలు ఇద్దరు కూడా డిస్కస్ చేసినట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం, మరి రాజగోపాల్ రెడ్డి బయటకు వచ్చి ఏం మాట్లాడతారు అనేది కూడా ప్రస్తుతం కొంత వైరల్, అంటే అందరూ ఎదురు చూస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి
బయటకు వచ్చిన తర్వాత ఎట్లాంటి కామెంట్ చేస్తారు ఏంటి అంటే కలిసిన ఆ 10 నిమిషాలు ఏం మాట్లాడారు, ఏం హామీ ఇచ్చారు, సో దేని గురించి మాట్లాడారు, ఇవన్నీ అంశాలను కూడా మరి ఆయన చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి సో మరి ఈ మొత్తం చర్చ కూడా ఒకవైపు ఆయన 10 నిమిషాలు మాట్లాడి బయటికి వచ్చిన తర్వాత ఇప్పటికే తెలంగాణలో దాదాపు ఈ ఈ ఈ ఈ మధ్యకాలంలో మరి మంత్రి పదవులు విస్తరణ జరుగుతుంది అనేది జోరుగా చర్చ జరుగుతుంది కాబట్టి ఈ మంత్రి పదవి విస్తరణలో మరి ఆయన పేరు ఉండబోతుందా అనేది కూడా ప్రస్తుతం, ఎందుకంటే ఇప్పటిదాకా కూడా అటు నల్గొండ నుంచి ఇద్దరు ముగ్గురికి అవకాశాలు కల్పించాలా అనేది కూడా వస్తుంది. దాంతోపాటుగా ఎందుకంటే ఇప్పటికే వేముల వీరేశానికి నల్గొండ నుంచి విప్ ఇచ్చారు. దాని తర్వాత సామాజిక వర్గాల వారిగా ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ ఎవరికైనా ఒకరికి మరి మంత్రి పదవి ఇవ్వాలి అనేది కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నట్టు కొంత మరి వార్తలు వస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇవన్నీ కూడా మరి చూడాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మరి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఆయనను సంతృప్తి పరచడానికి ఇంకా వేరే ఏమైనా వ్యూహాత్మకమైనటువంటి చర్చ జరిపే కాంగ్రెస్ పార్టీలో అధిష్టాన వర్గం వేరు, రేవంత్ రెడ్డి వర్గం వేరు అని కూడా చర్చ నడుస్తుంది కదా. కానీ అధిష్టాన వర్గం అయినప్పటికీ రేవంత్ రెడ్డి వర్గమైనా ఏదైనా రేవంత్ రెడ్డి మాటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్లో నడుస్తుందనేటువంటి మాట ఏంటి, ఈ అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ ఉంది కదా, దీని అలా చూడొచ్చు అంటారు సీనియర్స్ చెప్తున్నటువంటి మాట. డెఫినెట్గా అంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణలో రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి అన్ని సమీకరణలు కూడా దాదాపు ఈ 2.5 సంవత్సరాలు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్కలాగా నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి కొంత అగ్రెసివ్గా పోతూ ఉన్నాడు. మొన్న వచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వ విప్పుల నియామకాల్లో కావచ్చు, ఆ పదవుల నియామకాల్లో కావచ్చు, అలాగే ఆయనకు సంబంధించినటువంటి మరి ముఖ్యంగా రాజ్యసభ సీటు గురించి కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా మరి ఆయనకు సంబంధించినటువంటి అన్నీ కొంత అభివృద్ధి పరుచుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు, కొంత అగ్రెసివ్గా వెళ్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఈ భేటీ పరిణామం తర్వాత మరి రాజగోపాల్ రెడ్డిని ఎట్లా సంతృప్తి పరిచాడు రేవంత్ రెడ్డి, మరి ఆయనకి ఏం చెప్పారు లోపల, ఎట్లా మరి ముందుకు వెళ్ళాలని సూచించారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలు మరి ఆయనకు వివరించారా ఏంటి అనేది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరి చూడాలి అసలు ఏం జరగబోతుంది ఏంటి, ఆయన పేరు నిజంగా మరి క్యాబినెట్ విస్తరణలో ఉండబోతుందా, దాదాపు 2-3 మరి మంత్రి పదవులు విస్తరణలో ఉండబోతున్నాయి అని చెప్తా ఉన్నారు. కొంతమందికి మరి ఒకవేళ కొంతమంది మంత్రులను తీసేస్తే కనుక మరి శాఖల నుంచి తప్పిస్తే కనుక మరి కొత్త వాళ్ళని ఆ పరిస్థితులు అయితే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి ఉన్నటువంటి దానిలో లేదు. ఎందుకంటే పార్టీలో అంతర్గత విభేదాలు చోటు చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎవరిని కూడా మంత్రివర్గంలోంచి కదిలించేటువంటి అవకాశం అయితే లేదని చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సీఎం రేవంత్తో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో 10 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. 1-to-1గా రేవంత్ రాజగోపాల్ రెడ్డి భేటీ జరిగింది. మంత్రివర్గ విస్తరణ ప్రచార నేపథ్యంలో ఆసక్తికరమైనటువంటి ఘటనగా కూడా ఈ భేటీని చెప్పుకోవచ్చు. మంత్రి పదవి ఆశిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. పలుమార్లు మంత్రి పదవిపై బహిరంగంగానే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేశారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చినటువంటి మంత్రి పదవి హామీ నెరవేర్చాల్సిందేనని రాజగోపాల్ రెడ్డి చాలాసార్లు మీడియా ముఖంగా కూడా మాట్లాడారు. తమ్ముడు రాజగోపాల్కు మంత్రి పదవి ఇస్తే వెంకటరెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగిస్తారంటూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. అన్నదమ్ములు ఇద్దరిని మంత్రివర్గంలో కొనసాగించే పరిస్థితి ఉండదు అనేటువంటి మాట. అయితే మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిసినట్లుగా రాజగోపాల్ రెడ్డి వర్గీయులు చెప్తూ ఉండటం ఇక్కడ కొసమెరుపు.